ఓం 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 స్థిర సుఖమాసనం. ఏకాగ్రంగా ఉండండి. రిలాక్స్డ్గా ఉండండి. అహమస్మి అహమస్మి. ఈనాడు 3వ చాప్టర్ అయిన కర్మయోగాన్ని సమీక్షించడానికి ప్రయత్నం చేసుకుందాం. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలని, ఆత్మ పుట్టదు చావదు, ఆత్మ నిత్యము, ఈ శరీరాదులు అనిత్యము అంటూ జ్ఞానాన్ని బాగా బోధించి, దాంతోపాటే కర్మణ్యం అధికారస్తే ఇట్లాంటి కర్మ శ్లోకాలు కూడా చెప్పారు. కర్మయోగ శ్లోకాలు కూడా. వాటిని చూసి అర్జునుడి గారికి ఒక కన్ఫ్యూషన్ వచ్చింది. జ్ఞానం చూస్తే చాలా గొప్పదానిలా ఉంది, మోక్షం పొందడానికి నన్నెందుకు ఇప్పుడు మళ్ళాను యుద్ధం చేయమంటున్నారు, కర్మ చేయమంటున్నారు, డైరెక్ట్గా జ్ఞానాన్ని పొమ్మనొచ్చు కదా అని ఇంకా పూర్తిగా అధికారిత్వాన్ని అర్థం చేసుకోలేదు. అందుకే ఆ ప్రశ్న వేశారు. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్థన తత్ కర్మణి ఘోరే మాం కిం నియోజయసి కేశవ. కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైన అనేటటువంటిది బాగా క్లియర్గా తెలిసింది నాకు. ఈ కర్మలు పూర్తిగా మోక్షాన్ని ఇవ్వలేవని తెలిసింది. అలాంటప్పుడు నన్ను డైరెక్ట్గా జ్ఞానం తీసుకోమనొచ్చు కదా, మళ్ళీ కర్మ ఎందుకు అన్నాడు. యాజ్ దో ఇవి రెండు ఒక వంకాయలు బీరకాయల్లాగా, కర్మయోగం వేరు జ్ఞానయోగం వేరు, ఈ రెండిటికి కంపారిజన్ చేసి ఏది మంచిది కొనుక్కుందాం, ఈ చీర ఆ చీర అన్నట్టు అర్థం చేసుకున్నాడు. అలా కాదని చెప్తున్నారు కర్మయోగం. అజ్ఞానాత్ దుఃఖం జ్ఞానాత్ సుఖం, అజ్ఞానం దుఃఖహేతువు జ్ఞానం సుఖప్రాప్తి. ప్రతి జీవి కోనేదేమిటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. సో ఈ కన్ఫ్యూషన్ వల్ల అడగాల్సి వచ్చింది. ఎవరి కోసం? మన కోసమే అడిగారు వ్యాసాచార్యులు వారు. శ్రీకృష్ణుని అడిగినట్టుగా చెప్పించారు. అయితే ఒక సూత్రం ఉన్నది ఇక్కడ. జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగము చేయనిదే జ్ఞానయోగం అసంభవం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్య సశర్తస్య చ అంటూ 2:52లో చెప్పబడింది. ఆ మోహకలిలం వ్యతితరిష్యతి అంటే చెయ్యి కడుక్కోవడం, మలినాన్ని కడుక్కోందే జ్ఞానం అన్నాడు. మలినాన్ని కడుక్కొని కూర్చుంటే జ్ఞానంకి వెళ్ళకపోతే మలినాన్ని కడుక్కోవడం వల్ల ప్రయోజనం ఉండదు. చెయ్యి కడుక్కొని అన్నం తినాలా, చెయ్యి కడుక్కోకుండా తినాలా అని ప్రశ్న వేశారు అనుకోండి ఎవరన్నా. చెయ్యి కడుక్కోవాలా, అన్నం తినాలి. నువ్వు అన్నం తిను అని చెప్పారనుకోండి, చెయ్యి కడుక్కోకుండా అన్నం తినేస్తాడు. దాని వలన వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అది ప్రమాదకరం. పోనీ చెయ్యి కడుక్కో అని చెప్పారనుకోండి, చెయ్యి మాత్రమే కడుక్కుంటా, చెయ్యి కడుక్కోవడంలోనే జీవితాంతం ఆ కర్మల్లోనే ఉండిపోతాడు. మరి అన్నం తినడు, మరి జ్ఞానానికి రాడు. అందువలన ఈ రెండిటిలో ఏదో ఒకటి చేసే అధికారం, అవకాశం ఎలా లేదో, కర్మయోగము జ్ఞానయోగాలలో కూడా రెండూ మనకు కావలసినవే. కర్మయోగం చేయి కడుక్కోవడం లాంటిది, జ్ఞానయోగం అన్నం తినడం లాంటిది. చెయ్యి ఎందుకు కడుక్కుంటాము? అన్నం తినడానికి. అన్నం తినడానికి ముందు ఏం చేస్తాము? చెయ్యి శుద్ధపరచుకుంటాం. విశుద్ధ
అంతఃకరణము. కర్మయోగం నిష్కామంగా చేస్తే విశుద్ధ అంతఃకరణం. విశుద్ధ అంతఃకరణం ఏం చేస్తుంది? జ్ఞానయోగ ప్రాప్తికి దారితీస్తుంది. జ్ఞానయోగ ప్రాప్తికి అర్హతను సంపాదిస్తుంది. కర్మ చెయ్యి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. నిష్కామంగా చెయ్యి, సెకండ్ ఇన్స్ట్రక్షన్. చిత్తశుద్ధి పొందు, మూడవ మూడవ ఫలితం. తరువాత జ్ఞానాన్ని పొందు, శ్రవణ మనన నిధిధ్యాసలు చెయ్యి, మోక్షాన్ని పొందు. శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ అధికారిత్వాన్ని సంపాదించుకున్న తరువాత ఇక మళ్ళీ చేయి కడుక్కునే పరిస్థితి ఉండదు. అన్నం తింటున్నప్పుడు ఇక చేయి కడుక్కోవడం ఎందుకు? మధ్యలో అక్కర్లేదు కదా. ప్రైమరీ క్లాస్ సెకండరీ క్లాస్కి వెళతావా, కాలేజీకి వెళతావా అని అడిగారట ఎవరు? దయానంద సరస్వతి. ఎవరైనా కర్మయోగం మంచిదా, జ్ఞానయోగం కావాలా అని అడిగితే, ప్రైమరీ క్లాస్ వరకు చదివితే ప్రైమరీ క్లాస్ ఫలితాలు, అది కామ్య కర్మలు. సెకండరీ క్లాస్ వరకు చదివితే నిష్కామ కర్మ, దాని ఫలితము చిత్తశుద్ధి. కాలేజీ వరకు చదువుకుంటే మంచి ఉద్యోగాలు, మంచి పొజిషన్స్ వస్తాయి, జీవితంలో రాణిస్తాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటే అది జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రైమరీ సెకండరీ చదవకుండా మీరు డైరెక్ట్గానేమో కాలేజీకి వెళ్ళిపోగలరా అని అడిగారట ఆయన. సో అదే అదే నేను చేయి కడుక్కోవడంతో చెప్పాను. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన. ఒకవేళ జ్ఞానమే కర్మ కంటే గొప్పదైనట్లయితే మాం ఘోరే కర్మని కిం నియోజయసి, నన్ను ఎందుకయ్యా ఈ కర్మల్లో పడేశావు? అంతేకాకుండా వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే. నాకు ఈ కన్ఫ్యూజింగ్ వర్డ్స్, కొంతసేపు జ్ఞానం అంటావు, కొంతసేపు కర్మ అంటావు, ఇటు నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి విడగొట్టి నాకు ఏదైతే శ్రేయస్కరమో దానిని బోధించు. ఈ బ్యాక్డ్రాప్లో కర్మయోగాన్ని వివరించుకుందాం. నిన్ననే చెప్పుకున్నాం, ఎవరైతే ఆత్మజ్ఞాన ప్రాప్తికి అర్హతను ఇంకనూ పొందలేదు అటువంటి వారు నిష్కామ కర్మయోగం అంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మయోగాన్ని పాటిస్తూ నిత్యనైమిత్తిక కర్మలు చేసుకుంటూ ఉండాలి, సబ్జెక్ట్ టు ద వర్ణాశ్రమ. నిత్యనైమిత్తిక కర్మలు చేయమన్నారు కదా అని బ్రహ్మచారి కూర్చుని వానప్రస్థుడి కర్మలు, గృహస్థుడి కర్మలు చేయుడుగా. అలాగే వానప్రస్థంలోనూ సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు గృహస్థుడు చేసే పనులు చేయకూడదు కదా. సబ్జెక్ట్ టు ద వర్ణాశ్రమ. ఓకే, నౌ let us look at the deeper analysis. Ahamasmi, 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 ahamasmi. కర్మ చేయడం అనివార్యం. ప్రకృతి సిద్ధ గుణాలైనటువంటి వాటితో ప్రతి వాళ్ళు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. ఎవరైనా జ్ఞానానికి రాకుండా, అంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందకుండా కర్మలను, పర్టికులర్లీ ఆర్డైన్ డ్యూటీస్ను ఎవరైతే విస్మరిస్తారో, మనసులో మాత్రమే ఆ కోరికలను ఉంచుకుంటారో అటువంటి వాళ్ళను మిథ్యాచార స ఉచ్యతే, కపట వేషధారి అంటారు. చేసే పని మీద ఆసక్తి ఉండాలి, కానీ దాని వలన వచ్చే ఫలితం మీద ఆశ ఉండకూడదు. ఆసక్తి ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆశ. కేటాయించబడినటువంటి ధర్మాన్ని, స్వధర్మాన్ని ఫలాపేక్ష లేకుండా భగవదర్పితంగా చేయండి. యజ్ఞభావనతో చేయాలి. ప్రపంచంలో రకరకాలైనటువంటి వనరులు, మనకు కావలసినవన్నీ భగవంతుడు పుష్కలంగా సమకూర్చాడు. వాటిని మనము అనుభవిస్తూ ఇతరులకి ఒక పెసరు కూడా ఇవ్వకుండా చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళను గజదొంగ అంటారు. కాబట్టి స్వార్థాన్ని, ఫలాన్ని పక్కన పెట్టి ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మను చెయ్యి. ప్రయోజనం అంటే సమాజమునకు సంబంధం, ఫలం అంటే స్వార్థము, నాకు సంబంధించినది, వ్యక్తికి సంబంధించినది. లోక సంగ్రహం అనే ఒక మాట కూడా చెప్పారు.
లోక సంగ్రహము అంటే రోల్ మోడల్గా ఉండడం. గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారో సామాన్య మానవుడు దానినే అనుసరిస్తాడు. కాబట్టి లోకోపకారములకు సంబంధించిన కర్మలను మీరు ఆచరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా పరివర్తన వస్తుంది. ఈ కర్మలు చేసేటప్పుడు శత్రువు ఎవరో నువ్వు గుర్తించు. నీలో కోరిక, క్రోధము అనే రెండు ముఖ్యమైన అంతఃశత్రువులు ఉన్నాయి. అవే అసలైనటువంటి శత్రువులు. ఇక్కడ ఇంద్రియాల కంటే మనస్సు కంటే బుద్ధి కంటే ఆత్మ గొప్పది. కాబట్టి బుద్ధి ద్వారా మనసును నిగ్రహించి, మనసు ఎప్పుడైతే నిగ్రహించబడినదో ఇంద్రియాలు పడుకుని ఉంటాయి, నిద్రిస్తాయి. నిష్కామ కర్మ ద్వారా ఈ బుద్ధిని సునిశ్చితం చేసుకొని విశాలతను పొంది, ఏకాగ్రతను పొంది, చిత్తశుద్ధి అంతఃకరణ సిద్ధిని సాధించుకుంటే ఇక బుద్ధి కంటే పరమైనటువంటి ఆత్మను తెలుసుకునే అవకాశం వస్తుంది. జ్ఞానం గొప్పదైతే మరి ఎందుకయ్యా నన్ను యుద్ధం చేయమన్నావు అని ఫస్ట్ ప్రశ్న. బాహ్య నిశ్చలత, అంతర్గత కదలిక. బాహ్యంగా ఏ పనులు చేయకుండా నిశ్చలంగా కూర్చున్నంత మాత్రాన అది సన్యాసం కాదు. మనసులో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి, అది ఇంకేం సన్యాసం? అది కపట సన్యాసం. నిజమైన సన్యాసం అంటే ఏమిటి? పనిని వదలడం కాదు, పనిలో ఉన్న అహంకారాన్ని వదలడం. అంటే నేను చేస్తున్నాననే భావన వదలడమే అసలైన సన్యాసం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వనరులకు భగవంతుడు సమకూర్చినటువంటి వాటికి మనము రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే ఇతరులకు ఇవ్వకుండా వాళ్లకు వాళ్లే వండుకుని తింటారో, ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటారో, వాళ్ళు పాపాన్ని తింటున్నారు, వాళ్ళు దొంగలు. స్థేనయేవ సహా అన్నాడు. ఓకే, కర్మలు చేసేటప్పుడు స్వధర్మము పరధర్మము కనపడతాయి. నేను దేంట్లో అయితే ఆరితేరి ఉన్నానో, ఏదైతే నా మానసిక స్థితికి సరిపడుతుందో ఆ కర్మనే చేయాలి. ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని చూసి ఆకర్షితులమై వాటిని చేయకూడదు. మనకు చిన్నప్పటి నుంచి చెప్తారు కుక్క గాడిద కథ. కామక్రోధాల మనస్తత్వం పాపం చేయడానికి ఏమిటి కారణం? కామయేష క్రోధయేష. విచక్షణ జ్ఞానాన్ని కప్పేటటువంటి చక్కటి గొప్ప పొర నిప్పుని పొగ కప్పినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్లు ఈ విచక్షణ జ్ఞానాన్ని కప్పేటటువంటి ఈ కామక్రోధాలనే పొరలను చేయించు. ఇవి ఇంద్రియాలను హైజాక్ చేసేస్తాయి, మనస్సులో ప్రవేశించి ఆక్రమించి బుద్ధిని భ్రష్టు పట్టిస్తాయి ఈ ద్వంద్వాలు. ఆత్మనిగ్రహం, మనం ఎలా నిర్ణయించుకోవాలో, నియంత్రించుకోవాలో, ఈ హైరార్కీ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ. బుద్ధి ఆత్మతో అనుసంధానం చేయాలి అంటే మనోనిగ్రహంతో ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని బుద్ధిని ఏకాగ్రచిత్తం చేసుకుని వైశాల్యమైనటువంటి అంతఃకరణం కలిగి ఉంటే ఈ కర్మబంధముల నుంచి విముక్తి అయి జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం అనేది అసమర్థత కాదు. పని మీద పూర్తిగా ఏకాగ్రత వహించడం, ఫలితం మీద ఆశ లేకుండా ఉంటే భయము, ఒత్తిడి లేకుండా ఉంటాయి. ఆశ వదిలేస్తే పని యొక్క నాణ్యత పెరుగుతుంది. ఈ కర్మయోగం అనేది ఒక 5000 ఏళ్ళు ఎన్నో క్రితము వ్యాసాచార్యులు శ్రీ భగవానుని చేత చెప్పించినప్పటికీ ఇది ఆధునికమైనటువంటి కార్పొరేట్ ప్రపంచానికి కూడా అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ గైడ్. అది ఫలితంపై కాకుండా ప్రయోజనం మీద, ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి. కర్మణ్యేవ అధికారిస్తే మా ఫలేషు కదాచన. ఆఫీస్లో ప్రమోషన్ వస్తుందా, బోనస్ ఎంత ఇస్తారు, ఉద్యోగం ఊడిపోతుందా అనేటటువంటి నిరంతరమైనటువంటి స్ట్రెస్లో ఉంటే పనిలో తప్పులు దొర్లుతాయి. లాభము
ఫలితం గురించి ఆందోళన చెందడం మానేసి ప్రస్తుతం చేస్తున్నటువంటి పనిని, ప్రాజెక్ట్ని, టాస్క్ని మీద పూర్తిగా ఏకాగ్రత పెడితే పని యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, నాణ్యత పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఫలితాలు రావాల్సినవి వస్తాయి. ఆ ఫలితాలు ఒకసారి మనకు ఇష్టమైన వస్తాయి, ఇష్టం కాని వస్తాయి. రెండింటినీ సమతౌల్యంగా చూడడమే యోగం. సమత్వం యోగ ఉచ్యతే. స్వధర్మాన్ని, సహజ ధర్మాన్ని గుర్తించండి. వేరొకరి వారి వృత్తిని అనుకరించవద్దు. ఇమిటేషన్ ఈజ్ సూయిసైడ్. ఎమ్యులేట్ అదర్స్. ఇమిటేషన్, ఎమ్యులేషన్ రెండుకి చాలా తేడా ఉంది. మీ సహజమైన నైపుణ్యము, స్కిల్ దేనిలో ఉందో గుర్తించండి. కేవలం జీతం కోసం కాకుండా, ఎవరో చేస్తున్నారని కాకుండా, మీకు ఇష్టపడనటువంటి పనిని ఎంచుకుని చేస్తే సరిగా చేయలేరు, త్వరగా అలసిపోతారు. మీ స్వభావానికి తగినటువంటి వృత్తిలో మీకు పీక్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. లోక సంగ్రహం. గొప్పవారు ఆచరించే దానిని సామాన్యులు అనుకరిస్తారు. చేత ఒక టీం లీడర్గా, ఒక మేనేజర్గా ఉండాలి అంటే టీం సభ్యులకు మీరు క్రమశిక్షణ, అంకితభావము చెప్పడం కంటే మీరు కూడా వాటిని ఆచరించి సదా చూపించాలి. మీరు ఆదర్శంగా నిలిస్తే ఈ టీం మిమ్మల్ని గౌరవిస్తుంది, మళ్ళీ వాళ్ళు కూడా మెరుగుపడతారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ లీడర్, బీ ద బెస్ట్ ప్లేయర్ త్రూ అవుట్ అన్నారు. నిష్కామ కర్మ అంటే టీం వర్క్. యజ్ఞంలా చేయాలి, వర్షిప్లా చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్. సమాజం కోసం లేదా ఒక గొప్ప లక్ష్యం కోసం చేయాలి. అన్వయం. నేను మాత్రమే క్రెడిట్ తీసుకోవాలి, ఈ అధ్యయన భారతి కాన్ఫరెన్స్ నడపడం వల్ల నాకే కిరీటం రావాలి అనే అహంకారాన్ని పక్కన పెట్టి ఒక యజ్ఞంలా గ్రూప్ కోసం, సంస్థ ప్రయోజనం కోసం పనిచేస్తాము. స్వార్థం తగ్గినప్పుడు టీంలో కోఆపరేషన్ పెరుగుతుంది. ఆఫీసులో ఉన్న రాజకీయాల మీద మనసు వెళ్ళదు, వాటికి దూరంగా ఉంటాం. ఈ రాజకీయాలు, ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ అన్ని చోట్ల ఉంటాయి. వాటి నుంచి దూరంగా ఉండడమే చక్కని కర్మయోగం. కోరికలు, కోపాల వలన బుద్ధి నశిస్తుందని కర్మయోగం హెచ్చరించింది. ఆఫీసులో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా, అంటే డూ నాట్ రియాక్ట్ బట్ యాక్ట్. యాక్ట్ వెన్ ఆఫ్టర్ బుద్ధితో ఆలోచించి స్పందించాలి. రెస్పాండ్. డూ నాట్ రియాక్ట్ బట్ రెస్పాండ్. దెర్ ఈజ్ ఎ గ్యాప్. Take a gap between the reaction, between the action that others have done and then response time. That gap is called the Great Appropriate Pause, GAP. ఆ పాజ్ని ఎవరైతే వినియోగించుకుని కొన్ని సెకండ్లో, కొన్ని నిమిషాలు, ఒక రోజు టైం ఇస్తే రియాక్ట్ అవ్వకుండా, అదే చక్కని రెస్పాన్స్ని తయారు చేస్తుంది. 90% ఆఫ్ ద ప్రాబ్లం is how I interpret. Only 10% of the problem is how it appears, how it is there. దీనినే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇమోషనల్ కోషంట్ ఆర్ ఈక్యూ అంటారు. ఒత్తిడి లేకుండా సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సో ఈ విధంగా ఎన్నో రూల్స్ చెప్పబడ్డాయి. దీనికి ఒక డాక్యుమెంట్ తయారు చేయబడినది. ఆ డాక్యుమెంట్ అందరితోనూ షేర్ చేస్తాం. దీనికి కొన్ని యాక్షన్ ప్లాన్. ఒకటి, ప్రతిరోజు సంకల్పంతో ప్రారంభించండి. ఇంటెన్షన్ సెట్టింగ్. దానికి ముందు 5 నిమిషాలు నిర్గుణతత్వం అంటే ఏ సూర్య భగవానుడో, వాయువునో, ఓంకారాన్నో ధ్యానించుకోండి. సగుణ సాకారాల నుంచి దూరంగా ఉండండి వీలైనంత వరకు. ఈరోజు చేసే పనులన్నీ నా బాధ్యతగా, నిష్కామంగా చేస్తాను. ఫలితం ఎలా ఉన్నా నా వంతు అత్యుత్తమ ప్రయత్నాన్ని ఇస్తాను. ఐ విల్ పుట్ మై బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. దీనివలన మెదడు ఫలితం మీద ఉన్న ఆందోళన నుంచి తొలగి పని మీద కేంద్రీకృతం అవుతుంది. పనిలో ఉన్నప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండండి. డోంట్ లివ్ ఇన్ ఎస్టర్డే ఆర్ గత
నిమిషంలో ఉండకుండా, రాబోయే దాని గురించి ఆందోళన పడకుండా ప్రజెంట్ని చక్కగా వినియోగించుకోవడమే సరి అయినటువంటి కర్మయోగము. ఒకేసారి 10 పనులను మల్టీ టాస్కింగ్ చేయకుండా ఒక్కొక్క పని మీద పూర్తి దృష్టి పెట్టండి. ఫోన్ నోటిఫికేషన్లు, వాట్సాప్ మెసేజ్లు, పక్కవారితో పిచ్చాపాటీలు మిమ్మల్ని ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. ఆ క్షణంలో మీరు పనిలో లీనమైపోండి. పనిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇంటర్నెట్ను, మొబైల్ను ఆఫ్ చేయండి, సైలెంట్లో ఉంచండి. దీనివలన పని యొక్క నాణ్యత, క్వాలిటీ మెరుగుపడుతుంది, తప్పులు తగ్గుతాయి. ఫలితం ఎదురైనప్పుడు ఈశ్వర ప్రసాద బుద్ధిని అలవరుచుకోండి. అంటే ఈశ్వరుడు నాకు ఈ పనిని చేయమన్నాడు, ఈశ్వర నిర్దేశము కాబట్టి అధ్యయన భారతి కార్యక్రమం, కాన్ఫరెన్సు మేము నడిపిస్తున్నాము. ఫలము దీనివలన బాగా జరిగినా జరగకపోయినా, ఇష్టంగా ఉన్నా అనిష్టంగా ఉన్నా, మిశ్రంగా ఉన్నా ఈ ఫలాన్ని ఈశ్వరునికే వదులుతున్నాను. మంచి ఫలం దొరికితే పొంగిపోను, బాగా రాకపోతే కృంగిపోను. This is a learning experience. Supposing we fail in some areas of doing anything, that is a stepping stone for progress, learning experience. Okay? ప్రమోషన్లు రాకపోయినా, ఇతరులు మనకు శాలువాలు కప్పకపోయినా, సన్మానాలు చేయకపోయినా, గుర్తింపు కావాల్సినంత రాకపోయినా, ఒకవేళ ప్రాజెక్టే ఫెయిల్ అయినా నిరాశకు గురి కాకుండా సమత్వంలో ఉంటే రెసిలియన్స్ ఈజీగా కోలుకోగలుగుతాము. విరామ సమయం వస్తుంది, దినంలో కొంత విరామ సమయం సృష్టించుకోవాలి. ఆ విరామ సమయంలో సోషల్ మీడియాలోను, టీవీలోను, వాట్సాప్లోను, ఫోన్ కాల్స్లోనూ గడపకుండా నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి 2 గంటలకు 2 నిమిషాలు లేచి నిలబడి నడిచి లోతైన శ్వాస తీసుకోండి. మనసు ఇంద్రియాల వైపు లాగుతుంది. ఫోన్ చూడంటుంది, మెసేజ్ వచ్చిందంటుంది, దానిలో ఏదో రెస్పాన్స్ చేయంటుంది. బుద్ధితో దాన్ని నియంత్రించండి. కనీసం రోజుకి 2 సార్లైనా 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. ఆ సమయంలో ఏమీ చేయవద్దు, ఏమీ ఆలోచించను వద్దు. దీనివలన ఏంటవుతుంది? ద మెంటల్ ఎనర్జీ ఈజ్ కన్సర్వ్డ్ అండ్ ఇట్ విల్ బి ఛానలైజ్డ్ ఇంటూ పాజిటివ్ యాక్టివిటీ. ఇక రాత్రి పడుకునే ముందు అంకిత భావము, అర్పణ భావము, సరెండర్, నిద్రపోయే వరకు ఆ రోజు చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని, ఆహా, ఈరోజు నా శక్తిని అంతా ధారపోశాను, మంచి చెడులను భగవంతునికి సమర్పించాను అని భావించి ప్రశాంతంగా నిద్రపోండి. రేపటి గురించి ఆలోచించకండి. మీకు గాఢ నిద్ర పడుతుంది. పక్క మీద పడుకున్న 30 సెకండ్లోనే ఒళ్ళు తెలియని నిద్ర వచ్చేస్తుంది. మరుసటి రోజుకు క్రొత్త ఉత్సాహం సిద్ధమవుతుంది. స్వామి పరమార్థానంద గారు ఈ విషయాన్ని పాటించడానికి, కర్మయోగాన్ని ఏ విధంగా పాటించాలి అనే దానికోసం పోర్ట్ రిడక్షన్ అండ్ క్లాస్ప్ రిజెక్షన్ అనే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసినటువంటి మార్గాలను సూచించారు. ఒక వ్యక్తి ఒత్తిడి మరియు బంధనాలతో కూడిన జీవితం నుండి, ఉద్వేగభరితమైనటువంటి జీవితం నుండి పరిపక్వతను పొందించుకోవాలి అంటే పోర్ట్ రిడక్షన్, జీవన శైలిని నిర్వహణ. పోర్ట్ అనేది మన మానసిక ప్రశాంతతను దెబ్బతీసే బాహ్య అంశాలు. తగ్గింపు అంటే ప్రపంచాన్ని వదిలేయమని కాదు, ఆధ్యాత్మిక విచారణకు సమయం దొరికేలా జీవితాన్ని సరళం చేసుకోవడం. అది ఎలా సాధ్యమవుతుంది? కొందరు 24 గంటల్లోనే ఎన్నో చేయగలుగుతున్నారు. కొందరు ఏది చిన్న 4 సెంటెన్సులు రాయంటే అది కూడా రాయలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకు సరళత లేదు జీవితంలో. పొజిషన్స్, ఆస్తులు, వస్తువులు, భౌతిక సేకరణల మీద వ్యామోహం తగ్గించుకోండి. వస్తువులు పెరిగే కొద్దీ వాటిని కాపాడుకోవడము, వాటి గురించి ఆందోళన ఎక్కువ అవుతుంది. ఆబ్లిగేషన్స్, సామాజిక బాధ్యతలు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు లేక శ్రేయస్సుకు తోడ్పడనటువంటి అనవసరమైనటువంటి సామాజిక ప్రిజుడిసెస్ని, కట్టుబాట్లను కనిష్ట స్థాయికి తగ్గించుకోండి.
రెస్పాన్సిబిలిటీస్. ఇకపై అవసరం లేని బాధ్యతల నుండి తప్పుకోవడం లేదా ఇతరులకు వాటిని డెనిగ్రేట్ చేయడం అండ్ దాన్ని డెలిగేట్ చేయడం అనేది నేర్చుకోవాలి. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ నేనే తీసుకుంటాను, నేనే డెసిషన్ మేకరు, నేను చేయకపోతే వాళ్ళు చేసుకోలేరు, ఇలాంటి భావాలను దూరంగా పెట్టాలి, వాళ్ళకు వదలాలి. ఒకవేళ వాళ్ళు మనకంటే ఇంకా బాగా చేస్తారేమో కూడా. ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు, మనసు యొక్క శక్తిని హరించేటటువంటి సామాజిక, వ్యాపార, కౌటుంబిక సంబంధమైనటువంటి లావాదేవీలు ఉద్వేగభరితమైనటువంటి సిచ్యువేషన్ని కలిగిస్తాయి. అవి తగ్గించుకోండి. ఈ విధముగా పి పొజిషన్స్, ఓ ఆబ్లిగేషన్స్, ఆర్ రెస్పాన్సిబిలిటీస్, టీ ట్రాన్సాక్షన్స్, వీటిని తగ్గించడం ద్వారా జీవితం యొక్క పరిమాణం ఎలా ఉన్నా జీవితం యొక్క నాణ్యత పెరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ యు యాడ్ టు యువర్ లైఫ్, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ with which you live those years that you spend. Focus on the quality of life. Clasp rejection. పోర్ట్ రిడక్షన్ అనేది బాహ్య విషయాల నియంత్రణ. క్లాస్ప్ రిజెక్షన్ అంటే భావోద్వేగ నిర్వహణ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ సిఎల్ అంటే కంట్రోలర్షిప్, అంటే కర్తృత్వం, భోక్తృత్వం. నేను కర్తను, నేను చేస్తున్నాను, ఐఎమ్ ది కంట్రోలర్, నేను అనుభవిస్తున్నాను, అహం మమ, ఫలితాలు నా అదుపులో ఉంటాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా అదుపులో ఉండాలి అనే అహంకారపూరితమైనటువంటి కంట్రోలర్షిప్ ఇన్క్లూడ్స్ కర్తృత్వ అండ్ భోక్తృత్వ. దట్ షుడ్ బి కంప్లీట్లీ స్టాప్డ్. యాంగ్జైటీ, పోర్ట్ తగ్గించుకోండి, క్లాస్ప్ని రిజెక్ట్ చేయండి. పోర్ట్ రిడక్షన్, క్లాస్ప్ రిజెక్షన్. అంటే ఆందోళన, ముఖ్యంగా భవిష్యత్తు గురించి, మనం చేసే పనుల యొక్క ఫలితాలను గురించి ఆలోచన, ఆందోళన. అదే కర్మయోగం చెప్తుంది, ఆ ఆందోళననే వదులుకో. అదే యాంగ్జైటీ ఆఫ్ ది ఫ్రూట్. ఎస్పి స్పెషల్ ప్రేయర్స్, సకామ ప్రార్థనలు, భౌతిక లాభాల కోసం చేసే ప్రార్థనలు, తీర్థయాత్రలు, గుళ్ళు గోపురాలు తిరగడం, ఎక్స్టెండెడ్ 6 hours 8 hours పూజలు, 24 గంటల కీర్తనలు తగ్గించుకోండి. ఒక నిర్గుణ నిరాకార తత్వం పరబ్రహ్మను ధ్యానించగలిగితే మంచిది. లేదంటే సగుణంగా ఉన్న నిరాకారమైనటువంటి సూర్యభగవానును, లేకపోతే ఒక ఏదైనా ప్రకృతి శక్తినో, వాయువునో, జలాన్నో మెడిటేట్ చేస్తూ ధ్యానించుకుంటూ 5 to 10 నిమిషాలు దాటకుండా ప్రేయర్ని ముగించుకొని మిగతా టైంని కార్యరంగంలోకి దింపండి. ఇదే నిష్కామ ప్రార్థన. క్లాస్పుని తిరస్కరించడమే వైరాగ్యానికి మూలము. వైరాగ్యమే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సోపానము. అహంకారాన్ని, భయాలను పట్టుకోకుండా సత్యాన్ని ఆశ్రయించే అభ్యాసం. ఫోకస్ ఎక్కడ ఉంటుంది? పోర్ట్లో బాహ్య ప్రపంచం, క్లాస్పులో అంతర్గత మనస్తత్వం. క్రియ ఏమిటి? పోర్ట్ అంటే జీవన శైలి సింప్లిఫై చేసుకోవడం, క్లాస్ప్ అంటే యాటిట్యూడ్లో, ఇంటర్నల్ యాటిట్యూడ్లో మార్పు. లక్ష్యం కాలము మరియు శక్తిని ఆదా చేయడం, పోర్ట్ మనస్సును అలజడ నుండి కాపాడడం, క్లాస్ప్. ఫలితం వైరాగ్యం, శాంతి. వ్యూహాత్మకమైనటువంటి అంతర్దృష్టి. కేవలంగా పోర్టును తగ్గించి క్లాస్ప్ని అలాగే ఉంచుకుంటే అది ప్రయోజనం లేదు. పోర్టును తగ్గించకుండా క్లాస్ప్ను వదిలేయాలని చూస్తే చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో ఇది పరమార్థానంద చెప్పింది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. 3-5 నహి కశ్చిత్ క్షణమపి జాతు అనే శ్లోకం. తర్వాత మిథ్యాచారుడు అనే వాటికి కర్మేంద్రియాన్ని సంయమ్యాయ మనసా ఆస్తే సుఖం, మనసా స్మరణ అనేటటువంటిది ఫలాపేక్ష లేని పరమపదాన్నే ఇస్తుంది అనేటటువంటి తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార. ఆ తర్వాత యజ్ఞాచరతి శ్రేష్ఠ. ఇలా ఒక 7-8 శ్లోకాలు ఉన్నాయి. వాటిని కూడా ఈ డాక్యుమెంట్లో లిస్ట్ చేయడం జరిగింది. అందరూ వీటిని పాటించండి. డాక్యుమెంట్ షేర్ చేస్తాను. అహమస్మి, 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 సోహం, అహమస్మి, అహమస్మి,
అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.